హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం టాప్ 20 ఎన్టీపీసీ క్వశ్చన్స్ చేద్దాం. అంటే మళ్ళీ రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్, జీకేజీఎస్లో మళ్ళీ రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ చేయబోతున్నాం ఈరోజు. అంటే కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోబోతున్నాం. సో చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఈ వీడియో. సో ఎవరైతే ఎన్టీపీసీ ఇంకా గ్రూప్ డీకి ఇంకా ఏదైనా రైల్వే ఎగ్జామ్ ఆర్ ఎస్ఎస్సీ ఎగ్జామ్ ఇంకా స్టేట్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. సో వాళ్ళు పక్కా ఫాలో అవ్వమంటే ఏంటంటే ఇంపార్టెంట్ అన్నట్టు ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. అంటే రిపీటెడ్ ఎన్టీపీసీ ఎగ్జామ్లో జీకేజీఎస్లో రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ చేయబోతున్నాం. సో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్, కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము ఈ పీడిఎఫ్ కావాలంటే ఇప్పుడు నేను తెలుగు ఇంకా ఇంగ్లీష్ రెండిట్లో ఉంది పీడిఎఫ్. కావాలంటే మీరు టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. ఫ్రీ పీడిఎఫ్ ఇది నేను ఇప్పుడు చెప్తున్న క్లాస్ పీడిఎఫ్, ఫ్రీ పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. ఆడ మీకు క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఫ్రీ పీడిఎఫ్ పెడతా. ఆల్రెడీ టెలిగ్రామ్ జాయిన్ కాని వాళ్ళు జాయిన్ అవ్వండి. నేను ఇంకా ఈ పీడిఎఫ్ తెలుగు ఇంకా ఇంగ్లీష్లో ఉంది. ఫ్రీ పీడిఎఫ్ క్లాస్ది ఫ్రీ పీడిఎఫ్ టెలిగ్రామ్లో పెడతా, డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, కామెంట్ బాక్స్లో కూడా టెలిగ్రామ్ లింక్ పెడతా. ఆడ జాయిన్ అవ్వండి. ఓకే, లెట్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ లార్డ్ బుద్ధ అటెండ్ నాలెడ్జ్? అంటే లార్డ్ బుద్ధ ఉన్నారుగా, ఆయన నాలెడ్జ్ ఏ నుంచి వచ్చింది అంటే బౌద్ధ్ గయా. గుర్తుపెట్టుకోండి, వేర్ డిడ్ లార్డ్ బుద్ధ అటెండ్ నాలెడ్జ్? లార్డ్ బుద్ధ నాలెడ్జ్ ఏడు నుంచి సంపాదించిండ్రు అంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్. లార్డ్ బుద్ధ నాలెడ్జ్ ఏడు నుంచి సంపాదించిండ్రు అంటే బోధ్ గయా. గుర్తుపెట్టుకోండి ఈ పేరు బోధ్ గయా. ఇంకా లార్డ్ బుద్ధ ఒరిజినల్ నేమ్ ఏంది? గుర్తుపెట్టుకోండి, లార్డ్ బుద్ధ ఒరిజినల్ నేమ్ డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్లో. ఎన్టీపీసీ ఎగ్జామ్లో డైరెక్ట్ అడిగిన క్వశ్చన్. లార్డ్ బుద్ధ ఒరిజినల్ నేమ్ ఏంది? సిద్ధార్థ. గుర్తుపెట్టుకోండి, సిద్ధార్థ ఒరిజినల్ నేమ్ ఆఫ్ లార్డ్ బుద్ధ. గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ నేమ్ ఆఫ్ లార్డ్ బుద్ధ ఏంది? సిద్ధార్థ. ఇంకా లార్డ్ బుద్ధ నాలెడ్జ్ ఏ నుంచి సంపాదించిండ్రు అంటే బోధ్ గయా నుంచి నాలెడ్జ్ సంపాదించుండ్రు. నాలెడ్జ్ అంటే జ్ఞానం. ఓకే, ఇంకా లార్డ్ బుద్ధ ఒరిజినల్ నేమ్ ఏంది? సిద్ధార్థ. ఇది ఇంపార్టెంట్, ఈ పేరు మీకు గుర్తుండాలి. లార్డ్ బుద్ధ ఒరిజినల్ నేమ్ ఇది డైరెక్ట్ ఎగ్జామ్లో అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇంకోటి ఏంటంటే బుద్ధిజంలో ఇంకోటి ఉంటుంది. బుద్ధిజంలో ఇంకోటి ఏమి ఇంపార్టెంట్ అంటే బుద్ధిజంలో స్తూప అని విన్నారా మీరు? పేరు స్తూప అని చాలామంది వినుంటారు. బుద్ధిజంలో ఇది ఇంపార్టెంట్ టర్మ్ అన్నట్టు. స్తూప అంటే ఏంటంటే వీళ్ళు బుద్ధిస్ట్ పీపుల్ ఉంటారుగా, వాళ్ళు మెడిటేషన్ ఇంకా ప్రేయర్స్ కోసం ఈ ప్లేస్కి వెళ్తారు. గుర్తుపెట్టుకోండి, మెడిటేషన్ ఇంకా ప్రేయర్స్ కోసం బుద్ధిస్ట్ పీపుల్ వెళ్తారంటే స్తూపాలో వెళ్తారు. గుర్తుపెట్టుకోండి, స్తూప అంటే ఏంది? బుద్ధిస్ట్ పీపుల్ ఉంటారుగా, వాళ్ళు మెడిటేషన్ ఇంకా ప్రేయర్స్ కోసం వెళ్ళే ప్లేస్ స్తూప. ఇప్పుడు మనం హిందూస్ టెంపుల్స్లో పోతాంగా, హిందూస్ టెంపుల్స్లో ప్రేయర్స్ కోసం పోతాం. ముస్లిమ్స్ నమాజ్ కోసం పోతారు? మసీద్కి పోతారు. హిందూస్ టెంపుల్స్కి పోతారు. సేమ్ అట్లా బుద్ధిస్ట్ పీపుల్ స్తూపాలో పోతారు. దేనికి అంటే మెడిటేషన్ ఇంకా ప్రేయర్స్ కోసం. వాళ్ళకు ఒక పీస్ఫుల్ ప్లేస్ అన్నట్టు స్తూప. డైరెక్ట్ ఎగ్జామ్లో అడుగుతాడు స్తూప అంటే ఏం డినోట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏమో లార్జెస్ట్ స్తూప ఏడ ఉందంటే, లార్జెస్ట్ స్తూప పేరు ఏంటంటే కేసరియా స్తూప. గుర్తుపెట్టుకోండి, కేసరియా స్తూప లార్జెస్ట్ స్తూప. గుర్తుపెట్టుకోండి, కేసరియా స్తూప లార్జెస్ట్ స్తూప. ఇప్పుడు వరకు మనం ఏమేమి నేర్చుకున్నాం? ఒరిజినల్ నేమ్ ఆఫ్ బుద్ధ ఏంది? సిద్ధార్థ. ఇంకా లార్జెస్ట్ స్తూప ఏడ ఉంది? లార్జెస్ట్ స్తూప పేరు ఏంది? కేసరియా స్తూప. స్తూప అంటే ఏంది? మెడిటేషన్ అండ్ ప్రేయర్స్ ప్లేస్ ఆఫ్ బుద్ధిస్ట్ పీపుల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ ఫౌండెడ్ ద ఆర్య సమాజ్? ఎవరు ఫౌండ్ చేసిండ్రు? ఎవరు కనుగొన్నారంటే స్వామి దయానంద్. గుర్తుపెట్టుకోండి, హూ ఫౌండెడ్ ఆర్య సమాజ్? స్వామి దయానంద్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆర్య సమాజ్ ఎవరు ఫైండ్ అవుట్ చేసిండ్రు? స్వామి దయానంద్ గారు ఆర్య సమాజ్ ఫైండ్ అవుట్ చేసిండ్రు. ఎప్పుడు అంటే 1875లో. ఆర్య సమాజ్ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేసిండ్రు? స్వామి దయానంద్ గారు 1875 ఏప్రిల్ 10. డేట్ గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 10 రోజు 1875 డేట్ రోజు ఆర్య సమాజ్ ఫైండ్ అవుట్ చేసిండ్రు స్వామి దయానంద్ గారు. ప్లేస్ ఏడా అంటే ముంబైలో. గుర్తుపెట్టుకోండి, ముంబైలో. ఆర్య సమాజ్ ఏడ ఫైండ్ అవుట్ చేసిండ్రు? ముంబైలో. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఆర్య సమాజ్ ముంబైలో స్వామి దయానంద్ గారు ఫైండ్ అవుట్ చేసిండ్రు. ఎప్పుడు అంటే 1875 10th ఏప్రిల్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద స్క్రిప్ట్ ఆఫ్ పంజాబీ లాంగ్వేజ్? పంజాబీ లాంగ్వేజ్ స్క్రిప్ట్ ఏంటి అంటే గుర్ముఖి.
గురుముఖి ఈజ్ ద స్క్రిప్ట్ ఆఫ్ పంజాబీ లాంగ్వేజ్. పంజాబీ లాంగ్వేజ్ స్క్రిప్ట్ ఏంది? గురుముఖి. లిపి, స్క్రిప్ట్ అంటే తెలుగులో ఏమంటామంటే లిపి. పంజాబీ భాష యొక్క లిపి ఏంది అంటే స్క్రిప్ట్ ఏంది? గురుముఖి. గురుముఖి గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే, ఇంకా పంజాబ్ స్టేట్ది కొన్ని ఫ్లోక్ డ్యాన్సెస్ చెప్పండి. బాంగ్రా ఒకటి ఇంకా గిద్దా ఒకటి. బాంగ్రా ఒకటి, గిద్దా ఒకటి, రెండు ఇంపార్టెంట్ ఫ్లోక్ డ్యాన్సెస్ ఆఫ్ పంజాబ్, బాంగ్రా అండ్ గిద్దా. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఈస్ ద సదర్న్ మోస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా? విచ్ ఈస్ ద సదర్న్ మోస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఏంటంటే కన్యాకుమారి. అందరికి తెలుసుగా ఇది, కన్యాకుమారి, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ డస్ ద సన్ రైజ్ ఫస్ట్ ఇన్ ఇండియా? ఫస్ట్ ఏ స్టేట్లో సన్ రైజ్ అవుతుంది ఇండియాలో? గుర్తుపెట్టుకోండి, అరుణాచల్ ప్రదేశ్, వెరీ ఇంపార్టెంట్. అరుణాచల్ ప్రదేశ్లో ఫస్ట్గా సన్ రైజ్ అవుతుంది ఇండియాలో. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, వాట్ దిస్ ఈజ్ ఇన్సులిన్ యూజ్డ్? ఇన్సులిన్ యూజ్డ్. డయాబెటీస్ కోసం ఇన్సులిన్ యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. గూస్బెర్రీలో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది అంటే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, విటమిన్ సి పేరు ఏంది? ఆస్కార్బిక్ యాసిడ్. విటమిన్ సిని ఏమంటామంటే, విటమిన్ సి నేమ్ ఏంటంటే ఆస్కార్బిక్ యాసిడ్. గుర్తుపెట్టుకోండి, విటమిన్ సిని ఆస్కార్బిక్ యాసిడ్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఇంకా విటమిన్ సి వల్ల ఏమవుతుంది? విటమిన్ సి వల్ల డెఫిషియన్సీ వల్ల ఏదవుతుంది అంటే స్కర్వీ అవుతుంది. విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల స్కర్వీ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. విటమిన్ సి స్కర్వీలో కూడా సి ఉంది, స్కర్వీలో కూడా సి ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం? విటమిన్ సి పేరేంది? ఆస్కార్బిక్ యాసిడ్ విటమిన్ సి పేరు. విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల ఏమవుతుందంటే స్కర్వీ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల స్కర్వీ అవుతుంది. విటమిన్ సి నేమ్ ఏంటంటే ఆస్కార్బిక్ యాసిడ్. డైరెక్ట్ మీకు ఒక్కొక్కసారి క్వశ్చన్లో విటమిన్ సి అడగకపోవచ్చు, డైరెక్ట్ ఆస్కార్బిక్ యాసిడ్ అంటే ఏ విటమిన్ అడుగుతాడు డైరెక్ట్. మీరు చాలా ఎగ్జామ్స్లో మీరు చూసుంటారు, డైరెక్ట్ విటమిన్ సి అంటే ఆస్కార్బిక్ యాసిడ్ని అంటాం. ఇంకా విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది అంటే స్కర్వీ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. స్కర్వీలో కూడా సి ఉంది, విటమిన్ సిలో కూడా సి ఉంది, అట్లా షార్ట్కట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద గౌతమ్ బుద్ధాస్ చైల్డ్హుడ్ నేమ్? అంటే గౌతమ్ బుద్ధాస్ చిన్నప్పటి పేరు ఏంది అంటే సిద్ధార్థ్. ఇప్పుడే ఇందాకనే ఫస్ట్ క్వశ్చనే నేను చెప్పిన, బుద్ధాది ఒరిజినల్ నేమ్ ఏంది? సిద్ధార్థ అని. ఓకే, నేను చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని కూడా చెప్పిన. ఓకే, స్తూప అంటే ఏంది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. స్తూప అంటే ఏంది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఆల్రెడీ నేను చెప్పిన. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ ఇండియా? ఓకే, ఎవరంటే ప్రెసిడెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్, ఆర్మ్డ్ ఫోర్సెస్ సుప్రీం కమాండర్ ఎవరంటే ప్రెసిడెంట్, గుర్తుపెట్టుకోండి. రాష్ట్రపతి, తెలుగులో రాష్ట్రపతి అంటాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, నైట్ బ్లైండ్నెస్ ఈజ్ కాజ్డ్ బై ల్యాక్ ఆఫ్ విటమిన్. ఏ విటమిన్ తగ్గితే నైట్ బ్లైండ్నెస్ అవుతుంది? నేను ఆల్రెడీ విటమిన్స్ వీడియోలో చెప్పిన, ఆల్రెడీ నేను మంచిగా చెప్పిన. ఏది? విటమిన్ ఏ వల్ల, విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల నైట్ బ్లైండ్నెస్ అవుతుంది. విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది అంటే స్కర్వీ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల స్కర్వీ అవుతుంది. విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల నైట్ బ్లైండ్నెస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే విటమిన్ ఏ నేమ్ ఏంది? ఇప్పుడు విటమిన్ సి నేమ్ ఏంది? ఆస్కార్బిక్ యాసిడ్గా. అట్లా విటమిన్ ఏ నేమ్ ఏంది? రెటినాల్, గుర్తుపెట్టుకోండి. రెటినాల్ ఈజ్ ద నేమ్ ఆఫ్ విటమిన్ ఏ. విటమిన్ ఏ నేమ్ ఏంది? రెటినాల్, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ఎగ్జామ్లో అడుగుతాడు, విటమిన్ ఏ నేమ్ ఏంది? రెటినాల్. విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది? నైట్ బ్లైండ్నెస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్, పొంగల్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ విచ్ స్టేట్? ఏ స్టేట్ది ఫెస్టివల్ పొంగల్? అందరికీ తెలుసుగా, తమిళనాడుది ఫెస్టివల్ పొంగల్. పొంగల్ అంటే మీనింగ్ ఏంది? పొంగల్ మీనింగ్ ఏంటంటే టు బాయిల్ అంటే. ఇంకా ఈ పొంగల్ ఏ స్టేట్ది ఫెస్టివల్ అంటే తమిళనాడుది
ఇంపార్టెంట్ క్లాసికల్ డ్యాన్స్ ఉంది. ఏది అది అంటే భరతనాట్యం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. తమిళనాడుది ఇంపార్టెంట్ క్లాసికల్ డ్యాన్స్ ఏది? భరతనాట్యం. ఇది భరతనాట్యం ఓల్డెస్ట్ క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ఇండియా. ఓల్డెస్ట్ అంటే అన్ని టోటల్ ఎన్ని డ్యాన్సెస్ ఉన్నాయి? క్లాసికల్ డ్యాన్సెస్ 8 డ్యాన్సెస్ ఉన్నాయి. అందరికంటే ఓల్డెస్ట్ క్లాసికల్ డ్యాన్స్ డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్లో. ఏది? భరతనాట్యం. గుర్తుపెట్టుకోండి, భరతనాట్యం ఈజ్ ద ఓల్డెస్ట్ క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ఇండియా అండ్ భరతనాట్యం డ్యాన్స్ ఫామ్ బిలాంగ్స్ టు తమిళనాడు. ఇంకా పొంగల్ ఈజ్ ఏ ఫెస్టివల్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే తమిళనాడు. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ భాంగ్రా డ్యాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, భాంగ్రా డ్యాన్స్ విచ్ ఏ స్టేట్కి సంబంధించింది? భాంగ్రా డ్యాన్స్ నేను ఆల్రెడీ చెప్పిన. భాంగ్రా డ్యాన్స్, గిద్దా డ్యాన్స్ ఇవి ఏ స్టేట్కి సంబంధించిందంటే పంజాబ్కి సంబంధించింది. గుర్తుపెట్టుకోండి, భాంగ్రా డ్యాన్స్ అండ్ గిద్దా డ్యాన్స్ ఆర్ రిలేటెడ్ టు పంజాబ్. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇవి. పంజాబ్ నుంచి ఇవి రెండు డ్యాన్సెస్ గురించే ఎక్కువగా అడుగుతాడు. నెక్స్ట్, హూ ఇన్వెంటెడ్ టెలివిజన్? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హూ ఇన్వెంటెడ్ టెలివిజన్? టెలివిజన్ని ఎవరు ఆవిష్కరించిండ్రు? ఇది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, 16th క్వశ్చన్ది ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. 16th క్వశ్చన్ది ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. హూ ఇన్వెంటెడ్ టెలివిజన్? ఓకే. హూ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ రూలర్ ఆఫ్ ఇండియా? ఎవరంటే రజియా సుల్తాన్. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. రజియా సుల్తాన్ ఫస్ట్ ఫీమేల్ రూలర్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అన్ని ఎగ్జామ్స్లో, స్టేట్ ఎగ్జామ్లో, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అన్ని ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతాడు ఈ క్వశ్చన్. ఓకే, ఫిష్ బ్రీత్స్ విచ్ ద హెల్ప్ ఆఫ్ గిల్స్? గిల్స్ నుంచి ఫిష్ శ్వాస తీసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. హూ గేవ్ ద స్లోగన్ ఇన్కలాబ్ జిందాబాద్? ఇన్కలాబ్ జిందాబాద్ అనే స్లోగన్ ఎవరు ఇచ్చిండ్రు అంటే అందరికీ తెలుసుగా, భగత్ సింగ్ ఇచ్చిండ్రు. ఇన్కలాబ్ జిందాబాద్ అనే స్లోగన్ ఎవరు ఇచ్చిండ్రు అంటే భగత్ సింగ్ ఇచ్చిండ్రు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఓకే, థ్యాంక్ యూ. ఇంకా రెగ్యులర్ వీడియోస్ చేస్తాం మేము సేమ్. ఇప్పుడు ఎన్టీపీసీ ఎగ్జామ్ది టాప్ ఇవి ఏంటంటే అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఇవి టాప్ జీకేజీఎస్లో టాప్గా మోస్ట్లీ రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ అన్నట్టు ఇవి. ఓకే, సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో 2025 ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంకా నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. ఓకే, ఓన్లీ పీడిఎఫ్ చూస్తే మీకు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మీకు ఏంటంటే మర్చిపోరు. మీరు క్లాస్ వింటున్నప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో మీకు లాంగ్ టర్మ్ వరకు గుర్తు ఉంటుంది. సో థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ జీకే బాబా.